జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరం మార్చ్ 29వ తేదీ షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి సమాజానికి ఎలా ఉండబోతున్నది, మరియు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అని ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా వరకు చూస్తున్నాం, చాలామంది అంటే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఒకరు ఒకలాగా చెప్తూ వస్తున్నారు. అంటే ఒక జ్యోతిష్కుడేమో బాగుందంటాడు, ఒక జ్యోతిష్కుడేమో బాగాలేదంటున్నాడు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఎక్కువ ఏర్పడబోతున్నది మన ప్రజలకు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి. మనకి స్వజాతకం అనేది ఉంటుంది. మనం పుట్టిన టైంకి మనం ఏ లగ్నంలో పుట్టాము, ఏ రాశిలో పుట్టాము, రాశి అంటే ఏంటి, ముఖ్యంగా రాశి ఫలితాలని ఎక్కువ మీరు థింక్ చేస్తూ ఉన్నారు. రాశి ఫలితాలు అంటే, రాశి అంటే ఏంటి తెలుసా? మన మనస్సు. ఇప్పుడు మన మనస్సులో ఏదో ఒకటి అనుకుంటాం. రాత్రి పడుకునేటప్పుడు రేపు సాయంత్రం లోపు నేను ఆఫీస్లో ఇంతవరకు చేయాలి అని మీరు మనసులో వచ్చేస్తుంది. ఓకే, ఉదయాన్నే మీరు ఆఫీస్కి బయలుదేరుతారు. ఆ రోజు ఎప్పుడైతే మీరు రాత్రిపూట అనుకొని ఉంటారో సాయంత్రం లోపల అన్ని పనులు నేను మ్యాక్సిమం చేయాలని, ఆ పనుల్లో మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది లగ్నం. ఇదే అండి లగ్నం అంటే. రాశి అంటే జస్ట్ మనస్సు లేదు అనుకుంటారు, అది కరెక్ట్గా మీరు కార్యరూపంలో చేయాలి కదా. దాన్ని ఎంతవరకు మీరు సక్సెస్ చేస్తారు అనేది లగ్నం ఇంపార్టెంట్. లగ్నం చూపిస్తుంది. అంటే దశాభుక్తిలో మనకి మంచి దశాభుక్తులు జరుగుతూ ఉంటే మీరు అనుకున్నట్టుగానే, మీ మనసులో వచ్చినట్టుగానే మీరు చేసేస్తారు. చాలామందికి ఆశలు ఉంటాయి, నేను కారు కొనుక్కోవాలి, బస్సు కొనుక్కోవాలి, లేదా ట్రావెల్స్ ఓపెన్ చేయాలి, లేదా ఒక మంచి బిజినెస్ ఓపెన్ చేయాలి, ఇలాంటివి అనుకుంటారు. బట్ దాన్ని చేయాలి కదా, దాన్ని కార్యరూపంలోకి రావాలి కదా. అది అప్పుడు మనం లగ్నాన్ని చూస్తాము. అంటే ఆ లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది, సో ఆ దశాభుక్తి వీళ్ళకి యోగిస్తుందా, సో ఆ దశాభుక్తి వచ్చినప్పుడు ఏ పరిహారాలు చేసుకోవాలి. సింపుల్ రెమెడీస్, థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ప్రజలకు ఎలా ఉంటుందంటే, ఆ థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్, ఇప్పుడు సింపుల్ రెమెడీస్ అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కుజుడు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఈ సాంసారిక విషయంలో ఇబ్బందులు ఉంటాయి. కుజుడే మెయిన్ మాంగళ్యకారకుడు. మనకి భార్యాభర్తల మధ్య సరైన పొంతన లేకుండా ఇబ్బందులు చాలా అనుభవిస్తూ ఉంటాము. మెయిన్ కుజుడు. ఇలా కుజుడుతో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక 11 మంగళవారాలు కందిపప్పుతో చేసిన బొబ్బట్లని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసి, మీ మనసులో ఉన్న చిన్న కోరికలను, అదేదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో చెప్పుకొని, కుజగ్రహ దోష నివారణ వల్ల మొక్కుకొని, మీరు ఆ కందిపప్పుతో చేసిన బొబ్బట్లని నలుగురికి తినిపించండి, పెట్టండి వాళ్ళు తినడానికి. లేదా ఆవులకి తినిపించండి, ఎద్దులకి తినిపించండి. రోడ్ సైడ్ ఉంటున్న ఎంతో ఎద్దులు, ఆవులు రోడ్ సైడ్ సిటీలో అవి పేపర్లు అవి తినుకుంటూ వెళ్తూ ఉంటాయి. సో అలాంటి ఆవులకి, ఎద్దులకి తినిపించండి. ఆ గ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి. సో అలాంటి థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ కాకుండా ఇప్పుడున్న ప్రజలకు ఎలా అంటే, ఒక చిన్న హోమం చేయించగానే మనకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి. అలా జరగదు కదా. మీరే ఆలోచించండి. మనకి ఆ గ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలంటే కొన్నిసార్లు రిపీటెడ్గా మనం చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని పరిహారాలని మనమే కదా అనుభవిస్తున్నది. ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని మనం చేసుకోవాలి. సో ఇలా థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. అంటే జన్మరాశి వేరు, మనకి లగ్నం వేరు. లగ్నం అంటే టోటల్ బాడీ, ఆ బాడీలో వచ్చే మనస్సే మనకి రాశి. సో ఇలా మనకి జన్మలగ్నానికి, జన్మరాశికి చాలా డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక
షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది 2025 మార్చి మాసంలో 29వ తేదీ. అంటే సూర్య, శని, బుధ, శుక్ర, రాహు, చంద్రులు, ఈ షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి వ్యయస్థానంలో ఏర్పడబోతున్నది. 6వ స్థానంలో కేతు గ్రహం. కొద్దిగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి ఎన్నో స్థానంలో 6 గ్రహాలు కలుస్తున్నారు? 12వ స్థానంలో. నిద్రాహీనత కనిపిస్తూ ఉంటుంది జనాల్లో, అంటే ప్రజల్లో నిద్రాభంగము, కంటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కంటికి సంబంధించిన వ్యాధులు, ఒక వైరస్ లాగా ఏదైనా స్ప్రెడ్ అవ్వడానికి కూడా చిన్న ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకు ఆల్రెడీ వస్తూ ఉంటుంది, కంటికి వస్తే అద్దాలు పెట్టుకుంటాము, అది వైరస్ లాగా ఆ కన్ను ఎవరికైతే కంటికి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారో ఆ కన్నుని ఇంకొకరు బాగున్న వ్యక్తి చూస్తే వాళ్ళకు కూడా వైరస్ లాంటిది మనకి స్ప్రెడ్ అవుతుంది. అలా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయం కూడా వస్తుంది. కొంచెం జల ప్రళయాలు అంటే ఇక్కడ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జలతత్వ రాశిలో 6 గ్రహాలు మనకి కలుస్తున్నారు. చంద్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు. తర్వాత పైగా కుజుడు మనకి కుజస్తంభనం కూడా జరుగుతున్నది ఆ సమయంలో కర్కాటక రాశిలో సంచారము. సో కొంచెం సామాజిక వర్గంలో కొంచెం ఏదైనా ఇబ్బందులు ఎక్కువ అయ్యే సూచనలు కొద్దిగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు మనకి కనిపిస్తుందనే తెలుసుకోవచ్చు. అంటే ఏదో పెద్దగా అయిపోతుంది అని కాదండి, ఏదో చిన్నవి ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు సామాజిక వర్గంలో కనిపిస్తూ ఉంటుందనే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అందులోన సూర్య, శని, రాహు ఒకే ఇంట్లో కలుస్తున్నారండి. కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కొద్ది రోజులు ఈ మార్చ్, ఏప్రిల్ మాసంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఒక షష్టగ్రహ కూటమి వల్ల మనకి 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం కొద్దిగా తెలుసుకుంటూ వెళ్తామండి. ఇక తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి అనేది మనకి 7వ స్థానంలో మీ ఒక జన్మరాశిలో కేతు, 7వ స్థానంలో 6 గ్రహాల ఒక కలయిక అనేది జరగబోతున్నది. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ పార్ట్నర్ అంటే మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళ క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం విభేదాలు లాంటివి, లేదా మీ భర్త అంటే భార్య భర్తల మధ్య కొంచెం తగాదాలు లాంటివి, కొన్ని మనస్పర్ధలు లాంటివి వచ్చే సూచనలు, వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే సూచనలు, ప్రయాణాల్లో ఆటంకాలు అయ్యే సూచనలు. సో ఇలాంటివన్నీ మనకి కనిపిస్తున్నాయనే తెలుసుకోవచ్చు. కొంచెం మతిమరుపు ఎక్కువ అవడం లాంటిది కూడా ఈ సమయంలో మీరు చూడవచ్చు. తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడం లాంటిది, లేదా 10 నిమిషాలకు ఒకసారి బుద్ధి చాంచల్యం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, అంటే ఏ పని చేయలేక ఇబ్బందులు పడే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అని తెలుసుకోవచ్చు. కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ మేజర్గా కనిపిస్తుందంటే భార్యాభర్తల మధ్య కొంచెం ఆ ఇబ్బందులు వచ్చే సూచనలు మనకి ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తున్నాయని తెలుసుకోవచ్చు. ఒక మార్చ్, ఏప్రిల్, మే వరకు కూడా. మొత్తానికి ఈ కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడినప్పటికీ 9వ స్థానంలో గురు ఉంటున్నాడు కాబట్టి దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ఈ యొక్క సమయంలో దత్తాత్రేయ ఆరాధన, తర్వాత మీకు కులదేవత ప్రార్థన కావచ్చు, తర్వాత ఈ యొక్క నవధాన్యాలని కూడా ఆవులకి, ఎద్దులకి నానబెట్టిన నవధాన్యాలని వాటిలో బెల్లం కలిపి ఆవులకి, ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.